తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ఒక రోజు ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి ఏడార్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18th మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18th మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాల సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడ ఏమైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ, ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3rd ఏప్రిల్ 2025 నుంచి 5th జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఇది దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండమాట. ఇవ్వండి ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2020 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు, శని, రాహు, కేతువులు సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి ఈ 2025 సంవత్సరానికి? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం మనకి మేషరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే
అంటే గురుబలం బాగానే ఉంది. అంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం 15th మే దాకా 15th మే నుంచి మళ్ళీ గురుబలం తగ్గిపోతుంది. కాబట్టి అలాగే శని బలం కూడా ఇప్పుడు గురుబలం చాలా బాగుందండి. ద్వితీయ స్థానంలో ఉండడం వల్లనే. లైక్ కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం అని అంటారన్నమాట ద్వితీయ స్థానం. కాబట్టి కుటుంబం ఏర్పడుతుంది. ధనం బాగా వస్తుంది. అలాగే నేత్రం బాగుంటుంది. నేత్రం ఇన్ ద సెన్స్ ఆరోగ్యం చాలా బాగుంటుందని. అలాగే వాక్ కూడా బాగుంటుంది. వాక్తోటే కదా మనకి మాటతోటే కదా ఏదైనా సరే మంచి ఆ. చేకూర్చుకున్నా కూడా, ధనం సంపాదించినా కూడా, పేరు సంపాదించిన ఏదైనా సరే మన మాట బాగుంటే అన్నీ బాగున్నట్టే మేడం. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఎందుకంటే గురుబలం మనకి 15th మే దాకా ఉంది కాబట్టి. అలాగే మళ్ళీ 30th మార్చి నుంచి ఏంటంటే మనకి ఏళ్ళు నడిచిన స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు బాగా కష్టపడండి. విద్యార్థులకి ఉన్నత అవకాశం ఉంది ఈ సంవత్సరం. అంటే మెయిన్గా పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కానీ, ఇలా ఎంసెట్ రాయడం కానీ, నీట్ రాయడం కానీ, అంటే సివిల్స్ రాయడం కానీ, గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఏవైనా సరే ఎగ్జామ్స్ రాయడానికి మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి, మెయిన్గా ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఎవరికైనా సరే ఇండియా మొత్తం నేను చెప్తున్నమాట. కాబట్టి ఇవన్నిటికి కూడా గురుబలం చాలా ఇంపార్టెంట్. అలాగే దాని తోడు మనకి శని బలం కూడా ఉంటే ఇంకా చాలా బాగుంది. కానీ మేష రాశి వారికి మనకి ముఖ్యంగా 15th మే దాకా చాలా అత్యద్భుతంగా ఉంది కాబట్టి విద్యార్థులారా వేస్ట్ చేయకండి సమయం. ఇది సరైన సమయం అన్నమాట. చాలా ఉన్నతమైన సమయం మేషరాశి వారికి. ఎందుకంటే గురు, శని, రాహు, కేతు నలుగురు కూడా ప్రస్తుతానికి చాలా బాగున్నారు కాబట్టి మనకి 15th మే దాకా ఇంకా అత్యద్భుతంగా ఉంది కాబట్టి చాలా బాగా కష్టపడండి. తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరంలో ఒక 5 నెలలు వాళ్ళకి ఇంకా అవకాశం ఇంకా ఉంది. అవకాశం ఉంది దేవుడి దయ. ఇది మిస్ చేశారనుకోండి మళ్ళీ మనకి 2-3 ఏళ్ల దాకా గురుబలం రాదు. మళ్ళీ మే నుంచి మూడో ప్లేస్లోకి మూడో వెళ్తారు. ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. 3rd ప్లేస్ అనగానే మనకి గురుబలం తగ్గిపోతుంది. అలాగే 30th మార్చి వచ్చిందనుకోండి ఏళ్ళు నడిచిన స్టార్ట్ అయిపోతుంది. సో అలా మీకు ఏమంటే బలం అంతా తగ్గిపోతుంది. ఒకసారి ఏళ్ళు నడిచిన స్టార్ట్ అయిందనుకోండి బద్ధకం పెరుగుతుంది, పనులన్నీ ఆలస్యంగా అవుతాయి, లేట్గా జరుగుతుంటాయి పనులు. ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 సార్లు వెళ్తే కానీ పనులు జరగవు. ఎందుకంటే ముఖ్యంగా మేషరాశి అధిపతి కుజుడు, శని. కుజుడు, శని అస్సలు పడదు. వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు అనుకోండి. సో మీరు ఎంత కష్టపడినా హెల్ప్ చేసే ప్లానెట్ అయిన శని మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. అనవసరంగా అపనిందలు పడడం, డబ్బు ఖర్చు అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, మాట పట్టింపు పెరగడం, మిత్రులు శత్రువులు అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ 5 నెలలు 15th మే దాకా మటుకు మీరు ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా బాగా కష్టపడితే మీ జీవితం చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా, అన్ని రంగాల వాళ్ళకు కూడా చెప్తాను. ఈ రంగం ఆ రంగం. రాహుకేతువులు ఎట్లాగా వీళ్ళకి అనుకూలిస్తున్నారు? 5th, 11th రాహుకేతులు ప్లేస్లో? ఏంటంటే మనకి 18th మే వచ్చిందనుకోండి ప్రస్తుతం బాగానే ఉంది. రాహుకేతులు 6-12లో ఉన్నారు, బాగానే ఉంది. 18th మే వచ్చినా కూడా 6-5-11లో ఉంటారు. అది కూడా చాలా మంచిది. అంటే మనకి ఏలినాటి శని వచ్చినా గురుబలం తగ్గినా ప్రస్తుతం మటుకు రాహుకేతుల బలం మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది వీళ్ళకి ఈ ఆరోగ్యపరంగా సంవత్సరం? అయితే కనుక ప్రస్తుతం మనకి ఈ ఏలినాటి శని ఇంపాక్ట్ ప్రస్తుతం వెంటనే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఉండదు. కనీసం ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం మటుకు 2025 మటుకు ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎలాంటి అంటే మేజర్ ఇబ్బందులు ఉండదు ఆరోగ్యపరంగా. శని సంచారం మూలంగా స్థానచలనం కూడా ఉంటుందా అంటే వీళ్ళకి? ఏలినాటి శని ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే ఉండేందుకు అవకాశం ఏం లేదండి మేషరాశి వారికి. కొద్దిమందికి ఒక 25% మటుకు 100కి 100 ఉండాలని లేదు. ఒక 25% మటుకు స్థానచలనం అయ్యేందుకు అవకాశం ఉంది. అది ఉద్యోగ మార్పు అవ్వచ్చు, ఇల్లు మార్పు అవ్వచ్చు, లేదంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వేరే ఊరిలో కొత్త జాబ్ వెతుకుని వెళ్ళేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ గ్రహాల శాంతి కోసం ఎటువంటి పరిహారాలని పాటించాలి? ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వారికి మనకి మెయిన్గా ఇంకా శని ఇంపాక్టే ఎక్కువగా ఉంటుందని అనుకుంటాం కాబట్టి వీళ్ళు ఫిక్స్డ్గా మేషరాశి వారు, ఎందుకంటే మేషరాశి అధిపతి కుజుడు, ఈ శని వాళ్ళిద్దరూ బద్ధశత్రువులు కాబట్టి మనం ఫిక్స్డ్గా అనుకోవాలి. ఈ 7.5 సంవత్సరాలు ఇతని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు కాబట్టి అప్పుడు కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఫిక్స్డ్గా ఇంకా మేషరాశి వాళ్ళు ప్రతి శనివారం ఉపవాసం అనేది ఫిక్స్డ్గా పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా వీళ్ళు మామూలుగా అయితే శివుణ్ణి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజిస్తుంటారు. ప్రస్తుతం ఏంటంటే దాన్ని కొంచెం వెంకటేశ్వర స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఈ సంవత్సర కాలం మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు, మేషరాశి వారికి 2025 ఈ ఆంగ్ల సంవత్సరం ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.